నందు ప్రేమ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు గిద్యోను నోబాహుకును ఎగ్బేవాకును తూర్పున గుడారములో నివసించిన వారి మార్గమున పోయిన సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేశాను. ఈ మాటలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాము. ఎప్పుడైతే మిద్యానీయులు ఒక ఇసుక రేణువుల వలె ఇశ్రాయేలీల్ని కప్పివేసినప్పుడు దేవుడు గిద్యోన్ని లేపినట్టుగా చూస్తాము. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్న టైంలో గిద్యోన్ని దేవుడు బలపరిచి మిద్యానీయులందరినీ కూడా ఒకే వ్యక్తిని చంపినట్టు నీ చేత పూల్పిస్తాను అని చెప్పిన దేవుడు గిద్యోన్ని బలపరిచి తీసుకొచ్చినట్టు చూడగలం. గిద్యోను ఎప్పుడైతే యుద్ధము ప్రకటించి ఆ మిద్యానీయులను ఓడియడమే కాకుండా మిద్యానీయుల శాఖలను కూడా ఓడిస్తూ ఎప్పుడైతే ఆయన ఆ యొక్క యుద్ధము కొరకు వారిని హతం చేయడానికి వెళ్తున్నారో అప్పుడంట గిద్యోను నోబాహుకును ఎగ్బోవకును తూర్పున గుడారంలో నివసించిన అంటే ఆయన ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ రెండు ప్రాంతాలుగా ఇక్కడ తెలియజేస్తున్నమాట. వారి మార్గమును పోయిన సేన నిర్భయముగా నున్నందున అంటే వారు వెళ్ళిపోయి ఆ ప్రాంతాల్లో ఎలా ఉంటున్నారంట, నిర్భయంగా టెంట్లు వేసుకొని గుడారాలలో జీవిస్తూ హాయిగా ఉంటున్నారంట. అటువంటి వారందరినీ కూడా ఏం చేశారు, ఉన్నందున ఆ సేనను హతము చేసిన వీరందరూ కూడా మిద్యానీయుల తాలూకా శాఖలు అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారనంటే మిద్యానీయులకు సాయం చేయడానికి ఇశ్రాయేలుకి విరోధంగా లేచినందున ఇక్కడ గిద్యోను మిద్యానీయులను హతము చేస్తూ జెబూహు సల్మోనును హతం చేస్తూ ఇక్కడ వచ్చి నోబాహుకును ఎగ్బోహుకును తూర్పున గుడారములలో నివసించుచున్న వారిని కూడా వారు మార్గమును పోయిన సేన అంతా కూడా నిర్భయముగా నున్న సమయం చూసి వారిని ఆ సేనని హతం చేశారంట. చాలాసార్లు దుష్టుడు మన జీవితాల్లో యుద్ధాలను రేపి వాడెళ్ళి నిర్భయంగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నారు కదా, మనం ఎప్పుడైతే యుద్ధము చేయడానికి నిలబడతామో, ఎప్పుడైతే శత్రుసేనని పారద్రోలడానికి మనము నిలబడతామో మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. మన ఎదురుగా ఉన్న శత్రువులనే కాదు, వాళ్ళకి సహాయం చేసిన శత్రువులను కూడా దేవుడు మన చేతికి అప్పగిస్తాడనమాట. ఎందుకు అప్పగిస్తారు అనంటే శత్రుశేషము లేకుండా శత్రువు యొక్క గవిని నువ్వు పట్టుకోవాలని దేవుడు వాళ్ళందరినీ మనకి అప్పగిస్తాడు. ఇక్కడ గిద్యోనికి ఎలాగైతే దేవుడు అప్పగించారో ఆ తర్వాత మిద్యానీయులందరినీ హతం చేసి ఎలాగైతే న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలీలకి నెమ్మది కలగజేశారో మన ద్వారా కూడా దేవుడు అలాగ చేయాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్న కార్యాల కొరకు మనము ముందు నిలబడితే గిద్యోనులాగా భయపడకుండా దేవుడిచ్చిన బలముతో మనం విశ్వాసముతో ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మన పక్షము నుండి శత్రుశాసాన్ని అంతటినీ హతము చేసి మనల్ని గొప్పగా చేసి దేవుడు తనని తాను గణపరుచుకోబోతున్నారు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగినందుకు దేవునికి స్తుతిస్తూ దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనము బలము పూనుకుందుముగాక. ఆమేన్.